హాయ్ మేడం. పెద్ది ఫస్ట్ షాట్ చూసారా? ఎస్ చూసాను. ఎలా ఉంది? నైస్, బాగుంది. ఓకే, దాంట్లో మీకు ఏం నచ్చింది? బ్యాటింగ్ ఓకే, లాస్ట్లో షాట్ ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? అంటే కొడితే సిక్సే ఇంకా. అంతకుముందు ఎప్పుడైనా అలాంటి షాట్ ఎప్పుడైనా చూసారా? లేదు. ఓకే, సో ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ అందిస్తున్నారు కదా, సో ఎలా బీజిఎం స్కోర్ ఎలా ఉంది? మస్తుంది బీజిఎం అయితే, ఓకే, మామూలుగా కాదు. సో ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే ఉప్పెన సినిమా డైరెక్టర్, ఈ సినిమాకి డైరెక్టర్ అనమాట. సో సెకండ్ మూవీ ఎలా ఉండబోతుంది అంటారా? సినిమా హిట్ అవుద్దా, ఫ్లాప్ అవుద్దా? హిట్ అయిపోతుంది ఆ బ్యాటింగ్కి. ఓకే, నా బ్యాటింగ్ ఇంప్రెస్ చేస్తుంది అంటారా? పక్కా, డామ్ షూర్. ఓకే, సో ఒక క్వశ్చన్ అండి. ఓజీ, ప్యారడైజ్, మొన్న వచ్చిన కింగ్డమ్, అది ఇప్పుడు వచ్చినేమో పెద్ది, ఈ నాలుగిట్ల గ్లిమ్స్లో మీకు ఏది బాగా నచ్చింది? పెద్ది. ఎందుకు? అది బ్యాటింగ్ అసలు మామూలుగా లేదు కదా లాస్ట్లో. సో ఎంత రేటింగ్ ఇస్తారు దీనికి? ఇవ్వచ్చు 9 దాకా 8 దాకా ఓకే, 10కి 9 ఇవ్వచ్చు అంటారు. ఇవ్వచ్చు. థ్యాంక్స్. హాయ్ బ్రో. చెప్పండి, నా పేరు కృష్ణ. ఓకే కృష్ణ, ఇప్పుడు పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసావా? చూశానండి, ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, నీకు ఏం నచ్చింది దాంట్లో? దాంట్లో అదేదో రామ్ చరణ్ కొడితే ఇది మన సన్ రైజర్స్ హైదరాబాద్లో మన హెడ్ కానీ నితీష్ రెడ్డి కానీ వాళ్ళు ఏదో ఆ షాట్ ఆడితే మన హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇక తర్వాత మ్యాచ్లు అన్నీ ఓడిపోతూనే ఉంది. అదేదో షాట్లన్నీ మిగతా మ్యాచ్లు ఆడితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అంటే పాసిబుల్ అలా కింద కూర్చుని ఇల్లు కొట్టే పాజిబులే, ఎందుకంటే అలవాటు అయినకి అది పాజిబులే. ఓకే, సో మ్యూజిక్ ఎలా అనిపించింది? ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం స్కోర్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, అది ఇక ఊపేస్తుంది అంతే. ఓకే, సో ఈ సినిమాకి డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సనాగర్ ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలింతోనే నేషనల్ అవార్డు కొట్టేశాడు. మరి ఈ సినిమాతో ఏమన్నా అవకాశం ఉందంటారా? ఇది ఇంటర్నేషనల్ అవార్డు కొట్టే అవకాశం ఉంది నాకైతే. ఓకే, కొట్టేస్తారు, తప్పకుండా అయితే కొట్టేస్తారు. రామ్ చరణ్ దీంట్లో పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే పల్లెటూరు లాగా ఉంది. ఇక చూసేదాకా తెలియదు మూవీ. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ షోలో అయితే చూస్తున్నాం కదా, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే. అది రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అంటే దీంట్లో చూపించలేదు, బట్ ఎలా ఉండబోతుంది అంట? జాన్వీ కపూర్ రామ్ చరణ్కి అయితే బాగా సెట్ అయ్యిద్ది కదా. మన దేవరాకు సూట్ అయింది కదా. దేవరాకు సూట్ అయినట్టే ఇక్కడ కూడా బాగా సూట్ అయ్యేటట్టు ఉంది. ఇంకా చూడలేదు కదా మేమైతే, అందరూ ఎవరు చూడలేరు కదా, సూట్ అయ్యిద్ది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది నాకైతే. పుష్పాన్ని అయినా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటారా? చేస్తుంది, తప్పకుండా బ్రేక్ చేస్తుంది. ఓకే, సో ఒక క్వశ్చన్ అంటున్నా. ఇప్పుడు ఓజీ, ప్యారడైజ్, మొన్న వచ్చిన కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, ఈ నాలుగిట్ల గ్లిమ్స్లో నీకు ఏది బాగా నచ్చింది? ఓజీ. ఓకే, ఎందుకు? అది నాకు నచ్చింది అంతే. ఓకే, ఇక వివరణ అయితే చెప్పలేను, నచ్చిందండి. ఓవరాల్గా ఈ పెద్ది ఫస్ట్ షాట్కి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేనైతే 5 రేటింగ్ ఇస్తున్నా. పెద్ద అయితే ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదండి, విలేజ్ నేచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. విలేజ్ తరపున అయితే నేనైతే 5. థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న. అన్న పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసావా? చూసానన్న, సూపర్ ఉందన్న ఏం నచ్చింది సినిమా. ఏం నచ్చిందంటే అన్న, ఎవ్రీ షాట్ సూపర్ అన్న. నేను చూసాను లైవ్లో రామ్ చరణ్ యాక్ట్ చేసేటప్పుడు నేను వెళ్ళా షూట్కి. వెళ్ళా, నేను వెళ్ళి దగ్గరుండి చూసానన్న. సినిమా నెక్స్ట్ లెవెల్, బ్లాక్ బస్టర్ అవుతుంది. పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలకు కూడా దానికి బ్రేక్ చేస్తుంది, బాహుబలికి కూడా బ్రేక్ చేస్తుంది నా అంచనా. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అలా ఉంది, నెక్స్ట్ లెవెల్ అన్న. అంతే, దీని మాటలు ఉండవు, అంతే. మొన్న వచ్చిన గేమ్ చేసిన తర్వాత కాస్త నిరాశపరిచారు కదా, మరి ఇప్పుడు ఏమన్నా దాన్ని హిట్ చేసేది? బ్లాక్ బస్టర్ అంటున్నా కదా, ఈ మూవీ నెంబర్ 1గా నిలుస్తుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది నా ఫీలింగ్. నేను లైవ్లో చూసాను, నిజంగా హార్డ్ వర్క్ కానీ అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్. బుచ్చిబాబు డైరెక్టర్ గారు అయితే నిజంగానే ప్రాణం పెట్టి చేస్తున్నాడు దీనికైతే. మరి బుచ్చిబాబు గారికి ఇది సెకండ్ మూవీ కదా, సో ఫస్ట్ మూవీతోనే నేషనల్ రేంజ్ హిట్ అయితే అందింది, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సూపర్ అన్న, నాకు తెలిసి అయితే సినిమా వల్ల మాటలేం ఉండవు. నెక్స్ట్ ఎక్కడో ఉంటాడు రామ్ చరణ్ నాకు తెలిసి. ఈ మూవీ తర్వాత ఇంకా అంచనాలు పెరుగుతాయి. 100% అయితే బెస్ట్ ఇస్తాడు అన్న. బుచ్చిబాబు అయితే బెస్ట్ అన్న. అసలు ఆ షాట్ చూసావా, లాస్ట్ షాట్ 6 కొట్టే షాట్ చూసావా, ఎట్లా అది నెక్స్ట్ లెవెల్. సో చాలామంది ఏమంటున్నారంటే ధోనికి హెలికాప్టర్ షాట్ ఎలాగో మరి పెద్ద షాట్ అంటున్నారు, అది పాసిబుల్ అవుద్ది అంటారు? అది సినిమానేమే పెద్ద అన్న, దీని లెవెలే నెక్స్ట్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఎందుకంటే జస్ట్ ట్రైలరే కదా, ఇంకా నెక్స్ట్ చాలా ఉందన్నమాట. రిలీజ్ అయినాక చూస్తే 100% ఇది బెస్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మూవీకి ప్లస్ పాయింట్ మ్యూజిక్. సో ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం ఎలా అనిపిస్తుంది?
ఆయన బిజీ ఇప్పుడు ఇప్పుడు బాగా కొట్టాడు కదా దీనికి. బుచ్చిబాబు చెప్పి మరి దానికి ఆయనకి ఎలా కావాలో అలా కొట్టించుకున్నాడు కదా. దీనికైతే మ్యూజిక్ సూపర్గా ఉంది కదా, బాగుంది కదా. ఇప్పుడు ఇప్పుడు తమన్ ఎలా కొట్టినాడు అఖండాకి, దాన్ని మించి కొడుతున్నాడు కదా. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఓజీ, ప్యారడైజ్, మొన్న వచ్చిన కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, ఈ నాలుగిట్లో మీకు ఏది బాగా అనిపించింది? పెద్ది అన్న. ఎందుకు? నెక్స్ట్ అసలు చూసిన బూమ్ సాంగ్ అట్లా ఫైరింగ్ వస్తుంది, మనిషిని చూస్తేనే ఫైరింగ్ వస్తుంది. ఒకసారి రామ్ చరణ్ చూస్తానే ఆ లుక్లో కావచ్చు, మనిషి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే కాఫీ అంటారు, కాఫీ కాదు. ఫస్ట్ రంగస్థలంలోనే తన నటనతో సూపర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ నెంబర్ 1గా నిలుస్తాడని నా ఫీల్. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తావు ఈ గేమ్స్కి? అన్న 10కి నేను 10 ఇస్తాను. 10కి 10 ఇస్తా. ఎందుకంటే నేను చూసాను లైవ్లో, నేను వెళ్ళా షూట్కి ఆల్రెడీ. ఒకసారి నేను మామూలుగా ఆడిషన్ పరంగా వెళ్ళినప్పుడు నేను షూట్కి వెళ్ళాను. నేను 10 days ఉండి వచ్చాను. నెక్స్ట్ లెవెల్ అన్న, చెప్పకూడదు కానీ నెక్స్ట్ లెవెల్. సినిమా అయితే వర్క్ అయితే సూపర్గా జరుగుతుంది. అయితే బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్లో ప్రతి ఒక్క చిన్న షాట్ కూడా చాలా కేరింగ్ తీసుకొని సూపర్గా చేయిస్తున్నాడు. నేను లైవ్లో చూశాను అనమాట, చాలా నీట్గా చేయిస్తున్నాడు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ నిలుస్తుందని నాకు అంచనా, ఎందుకంటే లైవ్లో చూశాను కాబట్టి. థ్యాంక్స్ బ్రో. ఆయన అన్న పెద్ద ఫస్ట్ షాట్ వచ్చింది కదా, గ్లిమ్స్ చూసావా? చూసినానన్న, ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. గేమ్ చేంజర్ మిగతా సినిమాల కన్నా బెటర్గా అనిపిస్తుంది ఇది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఏం నచ్చింది అసలు మీకు అందులో? ఇప్పుడు అది క్రికెట్కి సంబంధించి అది బాగుందన్న. సో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు కదా దీనికి. సో ఆ పెద్ది అనే ఒక బీజిఎం మీకు ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్గా ఉందన్న మ్యూజిక్ అయితే. చాలా మంచి మ్యూజిక్ అందించాడు దీనికి. అన్ని సినిమాల కన్నా ఈ సినిమా మ్యూజిక్ అనేది కొంచెం హైయర్గా తీసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఆయన అంతకుముందు తీసిన తెలుగు సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం ఫ్లాప్ అయ్యాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందంట? ఇదైతే బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను అన్న. ఆయన మ్యాక్సిమం ఫ్లాప్ ఏమో కొన్ని అయినాయి, కొన్ని తెలుగులో డైరెక్షన్ చేసిన అన్ని కూడా మ్యూజిక్ అన్ని ఫ్లాప్లే. సో మరి అన్ని ఫ్లాప్ అయినాయి కానీ ఇదైతే హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం అనేది ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది కానీ అన్ని ఫ్లాప్లు కొట్టినప్పుడు ఒక హిట్ అన్న వస్తుంది కదన్న. ఇదైతే 100% హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మరి రామ్ చరణ్ లుక్ కానీ ఆ యాస, మాట్లాడే యాస కానీ మీకు ఎలా అనిపించింది? చాలా సూపర్ ఉందన్న. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భాష కలిపి ఉంది. మనం అక్షరాలు అది శ్రీకాకుళం అలా. ఓకే, మళ్ళీ అడుగుతా క్వశ్చన్, ఇది మళ్ళీ కట్ చేసుకోండి ఇక్కడ నుంచి. బ్రో మరి రామ్ చరణ్ మాట్లాడే యాస ఎలా అనిపించింది? అది శ్రీకాకుళం యాస అన్న, బాగుందన్న యాస అయితే. 100% షూట్ అవుతాడన్న. ఈ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఉప్పెన, దాంతోనే సెన్సేషనల్ హిట్ కొట్టాడు. మరి దీంతో ఎలా ఉండబోతుంది అంటున్నారు? నేను ఆ హిట్ కొట్టింది కాబట్టి, ఇప్పుడు ఈయనకు ఫ్లాప్లు వచ్చినాయి కాబట్టి, ఈయన వచ్చింది కాబట్టి హిట్ అందిస్తాడనే ఉద్దేశంతో కాన్ఫిడెన్స్గా హిట్ అవుతుందని చెప్తున్నాను అన్న నేను. సో మరి ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, ఓజీ, మొన్న వచ్చిన ప్యారడైజ్, అలాగే కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, సో ఈ నాలుగిట్లో మీకు ఏది బాగా నచ్చింది? పెద్దది బాగా నచ్చిందన్న. ఎందుకు నచ్చిందన్న? ఆ ట్రైలర్లో ఆ యాస్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. సో దాంట్లో ఒక షాట్ ఉంది, క్రికెట్ షాట్, ఆ క్రికెట్ షాట్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది అన్న. షాట్ అది పాసిబుల్ అవుతుంటారా మరి? 100% పాసిబుల్ అన్న. ఓకే. హాయ్ బ్రో. హాయ్ అన్న, పెద్ద ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసావా? చూశాను అన్న. ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంది నిజంగా. ఆ బ్యాట్ కొట్టే విధానం అంటే నేనేమనుకున్నానంటే చేయి జారుతుందేమో అని కింద కొట్టాడేమో అనుకున్నాను. కానీ ఇలా కింద కొట్టి ఒక అడుగు ముందుకు వచ్చి షాట్ కొడతాడన్న, వా హైలైట్ అన్న నిజంగా. మొత్తం ఓవరాల్గా దాంట్లో అసలు లుక్స్ ఎలా అనిపించింది? ఆ యాస కానీ లుక్స్ కానీ. ఆ లుక్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం చూసుకున్నాం, మనం చోడు చేసిన క్యారెక్టర్లో ఆల్రెడీ చూసుకున్నాం, చిట్టుబాబు. కానీ దీంట్లో ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఆ బాల్ కొట్టే విధానంలో ఏదో మెసేజ్ ఇస్తున్నాడు జనాలకి. అది జనాలకి అర్థం కాక ఏదో ట్రోల్ చేస్తున్నారు. ఆ షాట్ కొట్టే అమ్మటే ప్రభాస్ బాల్ వేయడం, ఈయన కొట్టడం, పవన్ కళ్యాణ్ పట్టుకోవడం అన్నట్టుగా చేస్తున్నారు. సంథింగ్ చాలా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ షాట్ వల్ల ఏదో గట్టిగా ఇవ్వబోతున్నాడు ఇండస్ట్రీకి అని అయితే నాకు అర్థమవుతుంది భయ్య. ఓకే. సో ఏఆర్ రెహమాన్ గారు దీనికి మ్యూజిక్ ఇస్తున్నారు కదా, ఆ బీజిఎం అని అనిపించింది? బీజిఎం అని కుక్కను కొట్టినట్టు కొట్టేసాడు. ఇంకా ఆయన గురించి మనం చెప్పే పని ఏముండదు ఆయన. ఓకే, మరి మ్యూజిక్ హిట్ అవుతుంటారా? 100% హిట్ అవుతుంది. ఆ లుక్కే ఆల్మోస్ట్ హిట్ అయిపోయవచ్చు. ఒక్క షార్ట్కి ఈ రకంగా ట్రోల్ పడుతుందంటే ఇంకొంచెం బిట్ ఇంకొకటి వదిలితే ఇంకొంచెం బెటర్ అనుకున్నా, కానీ దీనికే మోగిపోతుంది. ఓకే.
అంటే బుచ్చిబాబు సన్న గారికి ఇది సెకండ్ ఫిల్మ్ కదా, ఫస్ట్ మూవీతోనే నేషనల్ రేంజ్లో వచ్చింది. సో మరి దీనికి ఎలా ఉండబోతుంది? పుష్పని ఢీ కొట్టింది అనుకుంటున్నా ఇది. పుష్పాన్ని ఢీ కొట్టింది అనుకుంటున్నాను. పుష్పం ఢీ కొట్టేస్తుందా? 100%. 2000 కోట్లు. ఇంకా దాటిద్ది అనుకుంటున్నా. ఓకే. సో ఒక క్వశ్చన్ అన్న, ఓజీ, ప్యారడైజ్, మొన్న వచ్చిన కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, ఈ నాలుగిట్లో ఏ గ్లిమ్స్ మీకు బాగా నచ్చింది? ఓజీ. ఓజీయా? దేనికి, ఎందుకు? అంటే ఆ లుక్ వేరు దాంట్లో. అంటే ఆయన రాజకీయంలో అంత బిజీగా ఉన్నా సరే ఇక్కడ కూడా టైం సేవ్ చేసి ఇలా చేయటం, అంటే ఫ్యాన్స్కి నేను సినిమా తీయాలి అన్న పట్టుదలకే డేరికి. సో దానికి థ్యాంక్స్. హాయ్ అన్న. అన్న పెద్ది ఫస్ట్ షాట్, ఫస్ట్ లుక్ చూసావా? టైట్ బాగుంది. వచ్చిన చిన్న బిట్ అయినా కూడా 1 minute 1.5 minute అయినా చాలా బాగుంది. అసలు రామ్ చరణ్ని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోలేదు అసలు. ఒక ట్రిపులర్లో వచ్చి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్, అంతకుముందు మగధీరలో క్యారెక్టర్, అట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు. అంతకుముందు వెళ్తే పాత సినిమాలు కూడా ఆయన స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంటే డిఫరెంట్ స్టోరీ. అసలు ఇక్కడ క్రికెట్ ప్లేయర్గా రావడం, అసలు ఇంకా 2-3 షార్ట్స్ చూపించాడు. అసలు ఒక డైలాగ్ ఉంది తప్ప అసలు ఏమన్నా డైలాగ్, అసలు ఉన్నది ఒకటే జిందగీ, ఉన్నది ఈ జిందగీలోనే ఇదే చేసేయాలి, ఏది చేయాలనిపిస్తే అది చేసేయాలని చెప్పి చెప్తాడు. చాలా బాగుంటుంది, గుజ్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి ఆ శ్రీకాకుళం స్లాంగ్ అనిపించింది. చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమా అన్నా కానీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్లాంగ్ ఉంటేనే ఆ సినిమా కూడా క్లిక్ అవుతుంది. అలాంటిది ఈ బుచ్చిబాబు డైరెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఆయన ఇది సెకండ్ ఫిలిం అనుకుంటా. అంతకుముందు ఉప్పెన ఒక సాంగ్ను పెట్టేనే ఆ సినిమా మొత్తం రన్ చేసేసిండు. ఇక ఈ సినిమాలో అయితే ఇంకా రామ్ చరణ్ ఉండడం, ఆ హీరోయిన్ వాళ్ళు వీళ్ళు చాలా బాగుంటుంది. ట్రైలర్ అయితే బాగుంది. సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేస్తాను. ఓవరాల్గా ఈ గ్లిమ్స్లో మీకు బాగా నచ్చిన షాట్ ఏంటి? క్రికెట్ షాటే, వెరీ షార్ట్. అసలు క్రికెట్ ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, ఆ టైంలో ఈ ట్రయల్ ఇవ్వడం, అసలు క్రికెట్ ఫ్యాన్స్ కూడా మొత్తం మిడ్ సైడ్ టర్న్ అయిపోయి చూస్తారు. అబ్బా చాలా బాగుంది, మొత్తం క్రికెట్లో తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. ఓకే. మరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కదా, సో బీజిఎం అని అనిపించింది. చాలా బాగుంది. ఆ ట్రైలర్లోనే నీకు గుజ్ బంప్స్ వస్తాయి. బీజిఎం లేకుండా, అసలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోప్ లేకుండా ఏదైనా అట్రాక్టివ్ అనేది అక్కడ నుంచే వస్తుంటుంది. చాలా బాగుంది సినిమా పరంగా కానీ అంతా. సో క్వశ్చన్ అడుగుతాను, ఓజీ, ప్యారడైజ్, మొన్న వచ్చిన కింగ్డమ్, అలాగే ఇప్పుడు వచ్చిన పెద్ది, ఈ నాలుగిట్లో మీకు ఏ గ్లిమ్స్ బాగా నచ్చింది? పెద్దే మనం రామ్ చరణ్ అంతా వీళ్ళు మిగిలిన వాటి తర్వాత ఏదైనా ఇక. ఓకే. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు అన్న దీనికి? రేటింగ్ అనేది సినిమా చూసిన తర్వాత ఇద్దాం. సినిమా చూడకముందు ఎంత రేటింగ్ ఇస్తారు? ఇప్పుడైతే 10/8. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ బ్రో. అన్న పెద్ద ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసారా? ఎలా ఉంది? ఓవరాల్ దాంట్లో మీకు ఏం నచ్చింది? ఉన్నట్టు బాగా ఊరుగా మాస్ టైప్ ఉంది, బాగుంది. మా రంగస్థలం లాగా ఉండేటట్టుగా అనిపించింది. ఓకే. సో దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కింద ఏఆర్ రెహమాన్ గారు చేస్తున్నారు. మరి ఆ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే నార్మల్ అనిపించింది. అంతా ఏం లేదా? ఏం లేదు, పాటలు అవన్నీ చూస్తే చెప్పలేము ఎట్లుంటుంది అనేది. సో ఈ మూవీకి డైరెక్టర్ బుచ్చిబాబు గారు. సో అంతకుముందు ఉప్పిన మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. మరి ఈ సినిమాతో ఎలా ఉండబోతుంది? ఇంకా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటా, చూస్తుంటే తెలుస్తుంది. ఓకే. చూస్తుంటే కొంచెం ఆ ట్రైలర్ గ్లిమ్స్ చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. ఓకే. సో ఆ గ్లిమ్స్లో లాస్ట్ క్రికెట్ షాట్ ఉంది కదా, మీకు ఎలా అనిపించింది అన్నది? అది సూపర్ సలార్లా ఉండేటట్టుగా అనిపిస్తుంది, ఆ రేంజ్లో అనిపిస్తుంది. ఓకే. ఒక క్వశ్చన్ అన్న, ఓజీ, ప్యారడైజ్, కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, సో ఈ నాలుగిట్లో మీకు ఏ గ్లిమ్స్ బాగా నచ్చింది? ఇది ఓజీ, ప్యారడైజ్, కింగ్డమ్, నానిది. కింగ్డమ్ ఏమో విజయ్ దేవరకొండది, ఇదేమో పెద్ది. ఈ నాలుగిట్లో మీకు ఏది బాగా అనిపించింది? నాకు ఇది పెద్దే బాగా అనిపించింది. ఇప్పుడు చూసినంత వరకు అయితే అదే బాగా అనిపిస్తుంది. ఓకే. సినిమా హిట్ అవుతుంది మరి? 100% హిట్ అవుతుంది. పుష్పని ఏమైనా క్రాస్ చేసే? పుష్పని క్రాస్ అట్లా అని చెప్పలేము కానీ హిట్ అవుతుంది. పుష్పని క్రాస్ చేస్తాం కదా, రికార్డ్ కొడతాం అని చెప్పలేము కానీ బాగుంటుందని అనిపిస్తుంది. అంత కాకపోయినా హిట్ అయితే అవుతుందని అనిపిస్తుంది. ఓకే.